వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. నజరేయుడు అయిన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని మనం గమనిస్తున్నాము. మరియు నేను చెప్పునది ఏమనగా, పౌలు భక్తుడు, అపోస్తలుడు 3వ అధ్యాయం చివరి మాట కంటిన్యూషన్లో, మరియు నేను చెప్పేది ఏమిటంటే, దేని గురించి పౌలు చెబుతోంది? యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసుల యొక్క వారసత్వం, దైవ వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి కుమారులవటం, ఈ పదం ఒక్కసారి మీరు ఆలోచిస్తే గొప్పతనం ఏమిటో తెలిసిపోతుంది, మీకు ఆధిక్యత ఏమిటో తెలుస్తుంది. బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ బికమింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చూడండి, మనం దత్తత తీసుకున్నారని పదం వింటుంటాం. అడాప్షన్. ఈ అడాప్షన్ అనేటువంటి పదం మనం గమనించినట్లయితే హక్కు కల్పించటం, దేవుని యొక్క పిల్లలం అవటం అనేది ఎంత భాగ్యం. ఒక ప్రధానమంత్రి అడాప్ట్ చేసుకుంటే ఎంత ఆధిక్యత వస్తుంది. ద హోల్ నేషన్ విల్ ఆనర్ కదా, అవునా? దేశమంతా ప్రధాని కుమారుడికి గౌరవం ఇస్తారు కదా. ఒక రాష్ట్రపతి కుమారుడికి దేశమంతా గౌరవం ఇస్తారు కదా. భాగ్యం కదా అతను కుమారుడిగా ఉండటం. విశ్వానికి సృష్టికర్త అయిన దేవునికి కుమారుడిగా ఉండటం మరి ఇంకెంత భాగ్యం ఆలోచించండి. ఈ గొప్ప భాగ్యము విశ్వాసులు గుర్తించాలి. ఈ గొప్ప దేవుని పిల్లలు అతి సామాన్యంగా జీవించాలి. ఎంత గొప్ప ఇంటి బిడ్డ అండి, ఎంత సాధారణంగా ఉంటాడు. ఎంత గొప్ప ఇంటి బిడ్డ, ఎంత సాధారణంగా ఉన్నాడు. అది వంశానికి గొప్ప పేరు తెస్తుంది. డబ్బుందని పొగరు, అధికారం ఉందని పొగరు, ఫలానావాడు కొడుకని పొగరు అని కాదు రావాల్సింది. అందుకే దేవుడు విశ్వాసులను దీనులుగా జీవించమన్నాడు. ఎంత దీనులుగా జీవిస్తారో అంతగా ఘనపరచబడతారు.
ఎంత ఘనతకు తెచ్చుకొని ప్రయత్నిస్తారో అంతగా తగ్గించబడతారు. ఆ వారసత్వం గురించి అంటున్నాడు పౌలు, నేను మీతో చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నప్పటికీ బాలుడిగా ఉన్న కాలాన అతనికి దాసునికి భేదం లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల క్రింద గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటాడు. ఏమైనా అర్థమవుతుందా? యాప్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి ఒక దినం నిర్ణయిస్తాడట. ఆ దినం నిర్ణయించి ఇచ్చే వరకు కూడా ఎక్కడుంటాడు కుమారుడు? సంరక్షకుల ఆధీనంలో ఉంటాడు. అలాగే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి ఉన్నాము. మనం కూడా బాలురమై ఉన్నప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటి ఒక గృహ నిర్వాహకుడు, ధర్మశాస్త్రం అనేటువంటి ఒక ఏర్పరచబడినటువంటి సంరక్షకుడి కింద ఉన్నాము. యు ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా ఆఫ్ గాడ్ అంటిల్ ద రైచియస్నెస్ రివీల్స్. దేవుని నీతి అయిన యేసుక్రీస్తు బయలుపరచబడే దినం వరకు మీరు ఆ నీతి మార్గములోనికి నడుచున్నట్లుగా మిమ్మలను సంరక్షకుని క్రింద అనగా ధర్మశాస్త్రము క్రింద ఉంచాడు. మీరు విశ్వసించినప్పుడు మీరు యూదులైనప్పటికీ ఏర్పరచబడిన వారైనప్పటికీ క్రీస్తు ప్రత్యక్షతకు వచ్చే వరకు అనగా ఏర్పరచబడిన దినము వచ్చు వరకు, అర్థమైందా? ఇప్పుడు మనము సంపూర్ణమైన కుమారులుగా అధికారాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా లోకములో పరిశుద్ధాత్మ శక్తి చేత కనపరచగలుగుతాము. ఈ ఒక్క పాయింట్ మీ మనసులో స్థిరపడితే యువర్ హోల్ ఐడియాలజీ విల్ బి చేంజ్డ్. యు నెవర్ బెగ్ పీపుల్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. యు నెవర్ డిపెండ్ అపాన్ మనీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనుషులపై డబ్బుపై నువ్వు ఆధారపడవు. అర్థమవుతుందా నేను చెబుతున్న మాట? యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ హూ యు ఆర్. ఇది అందరికీ వర్తించదు. యేసుక్రీస్తు నందు విశ్వాసం నిజంగా ఉంచిన వారికి వర్తిస్తుంది అన్నమాట. యేసునందు విశ్వాసం ఉంచాను అని దెయ్యాలు మాట్లాడితే కుదరదు. దెయ్యాలు వల్లిస్తాయి. కానీ యేసునందు విశ్వాసం ఉంచాను అన్నవాడు అలా మారి చూపించాల. బ్రదర్, నేను రోజు జిమ్కి వెళ్ళి 1-2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను అని పెద్ద బాణపొట్ట అని చెబితే ఎవడన్నా నమ్ముతాడా? చెప్పండి. నోబడీ బిలీవ్స్. పీపుల్ షుడ్ విట్నెస్ యూ. ప్రజలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. చెబుతారు ఖచ్చితంగా. నీ ముఖాన్న మలినం ఉంటే ప్రజలకు ఎలా తెలిసిపోతుందో, నీ జీవితంలో అపవిత్రత ఉంటే, నీ ప్రవర్తనలో ఫ్లా ఉంటే ప్రజలు పసిగట్టేస్తారు. తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవైన ఎడల దేవుని యొక్క స్వారూప్యాన్ని లోకములో కనపరచాలి. మనము గతమున మూల సంబంధమైన మూల పాఠాలకు దాసులంగా ఉన్నాము.
ఎందుకంటే వారసులైనా కూడా దాసులమే, నిర్ణయించబడిన దినము రాలేదు, ఇంకా మైనారిటీ తీరలేదు కాబట్టి స్టిల్ యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ స్లేవ్ ఆర్ doulos. సోదరుడా సోదరుడు, ఇట్స్ ఓల్డ్ టెస్టమెంట్. doulos is ఓల్డ్ టెస్టమెంట్ అండ్ లీగల్ హెయిర్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. అర్థమైందా? ఓల్డ్ టెస్టమెంట్లో హక్కులు లేని దాసుడు, న్యూ టెస్టమెంట్లో సంపూర్ణ వారసుడు. దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఆస్తికి, దేవుని యొక్క శక్తికి వారసులం మనం. ఇది మనల్ని ఉప్పొంగజేస్తుంది ఆత్మలో. భయాన్ని దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. ఆత్మలో ఒక గొప్ప భాగ్యాన్ని కలిగిస్తుంది. మర్చిపోకండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి నిర్ణయించిన దినం అంటే ఇదే. తండ్రి నిర్ణయించిన దినము మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ తండ్రి నిర్ణయించిన దినము ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాదికి మునుపు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తి పునాది వేయబడక మునుపు తండ్రి నిర్ణయించినటువంటి దినము ఆసన్నమైంది. కాలము సంపూర్ణమైంది. అప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. యోహాను మొదటి పత్రిక 4:10 ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండటానికి ఆయన పంపించాడు. ఆ కారణం చేత మనం ఈ దినాన సౌఖ్యంగా ఉన్నాము, రక్షించబడ్డాము, పాపక్షమాపణ పొందాము, పరలోకపు నిరీక్షణ పొందాము, లోకాన్ని జయించగలిగాము, పాపాన్ని జయించగలిగాము, హృదయాన్ని జయించగలిగాము, మనస్సును జయించగలిగాము. ఇట్స్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శిలువ. ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అది సమస్తాన్ని మార్చేసింది. యేసుక్రీస్తు యొక్క శిలువ ఈ లోకంలో ఈ లోకాన్ని రెండుగా విడదీసేసింది. శిలువ సంబంధులు, శిలువ వ్యతిరేకులు. 2 parts. The whole world divided into 2 parts. ప్రపంచం రెండు అయిపోయింది. ఒకటి శిలువ సంబంధులు, క్రీస్తు విశ్వాసులు. 2 క్రీస్తు విరోధులు, శిలువ ద్వేషులు. 2 parts. ఈనాడు భౌతికంగా అబ్రహాము సంతానం, క్రీస్తు విరోధులు, శిలువ విరోధులు, శిలువ ద్వేషులుగా బ్రతుకుతున్నారు. శిలువ ద్వేషులుగా బ్రతుకుతున్నారు. ఈనాడు అన్యులమైన మనం శిలువ శిష్యులంగా, క్రీస్తు బిడ్డలంగా బ్రతుకుతున్నాము. కారణము ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. దేవుని ప్రణాళిక మన కోసం ఉంది. అందుకే ఇవాళ మనం అలా ఉన్నాం. తర్వాత ఆయన చెప్పింది ఏమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు, మనము పురుషుని యందు పుట్టాము. యేసు ఒక్కడే స్త్రీ యందు పుట్టారు. ఆయన ఒక్కడే ఈ లోకంలో స్త్రీ సంతానం, మనమంతా పురుష సంతానం. మీరు ఆదికాండము మీరు గమనించినట్లయితే మనకు 5వ అధ్యాయంలో వంశావళులు కనిపిస్తాయి. ఆ పేర్లు
మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును అతని సహోదరుని కనెను, యాకోబు యోసేపును అతని యొక్క సహోదరులను కనెను అని పురుషులకు అన్నట్టుగా రాస్తున్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టినవాడు అనే పదం, అబ్రహాము ఇస్సాకును కనెను అనేటువంటి పదం మీరు చూస్తే ప్రక్కన పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. పురుషుని ప్రమేయం లేకుండా యేసు పుట్టారు. ఇది ఎన్నటికీ ప్రపంచ విజ్ఞాన ధర్మం మనుషులు పెట్టుకున్నది అంగీకరించదు. నో బడీ, నో సైంటిస్ట్ యాక్సెప్ట్స్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని ఎవరు ఒప్పుకోలేరు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఆఫ్ ద నేచర్. మానవ ప్రకృతి ధర్మానికి ఇది విరుద్ధంగా ఉంది, భిన్నంగా ఉంది, ప్రత్యేకంగా ఉంది. కాబట్టి మీరు గమనించినట్లయితే మనుషులందరూ పురుషుని సంతానం, యేసు ఒక్కడే స్త్రీ సంతానం. ఎందుకు ఇలా జరిగిందంటే మనుషులు పాపం చేశారు. ఆదాము పాపం ఆదాము నందున్న సమస్త మానవుల్ని పాపులుగానే చేసింది. ఆదాము నందు మనం ఉన్నాము. ఆదాము పాపము చేసిన దినాన మానవ జాతి అంతా ఆదాములో ఉండినారు. అందువలన ఆదాము నందు ఉన్న మానవ జాతిలో నుండి యేసు రాకూడదు. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భవతి అవుతుంది అన్నాడు, కుమారుని కంటుంది అన్నాడు. కన్యక గర్భవతి ఎట్లా అవుతుంది? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ సంభవించును? మరియమ్మ గాబ్రియేలును అడిగిన ప్రశ్న, దేవునికి సమస్తము సాధ్యమే. యోహాను 1:14లో వాక్యము శరీరధారి ఆయను, వాక్యము శరీరధారి అయ్యాడు. No human part in the body of Jesus Christ. రోమా 8:3 దేవుడు తన కుమారుని పాప శరీరపు ఆకారముతో ఈ లోకానికి పంపాడు. అర్థమవుతుందా? The word became flesh. There is nothing involvement of హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క ప్రమేయం ఇందులో లేదు. ఆయన స్త్రీ యందు పుట్టినవాడై, అర్థమవుతుందా? ఆయన పాపరహితుడు, ఆయన సిన్లెస్ మ్యాన్. వీఆర్ సిన్ఫుల్ పీపుల్, బట్ జీసస్ ఈజ్ సిన్లెస్ మ్యాన్. That means without the sinful nature. ప్రాచీన పాపపు స్వభావం సంతరింపబడని దేహము యేసుక్రీస్తుది. అందుకే యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు ఉండగలిగాడు. యోబు దుఃఖపడ్డాడు. పాప సహితుడి నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు. దేవునికి నాకు మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి ఉంటే ఎంత మేలు. ఆ మధ్యవర్తి వచ్చాడు, ఆయనే క్రీస్తు. స్త్రీ కన్యక గర్భాన ఆయన ఉదయించాడు. ఆయన ఉదయించి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? ధర్మశాస్త్రానికి అప్పటికే ఆధీనములో ఉన్న సంరక్షకుడు, గృహ నిర్వాహకుడు
ఆయన ధర్మశాస్త్రానికి ఆధీనములో ఉన్నవారిని విడిపించి దత్తపుత్రులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి తాను ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడుటకు కారణం, లోబడిన మనలను విడిపించుటకు ఇకపై ఆ ధర్మశాస్త్రం ఏ మానవునిపై ఆధీనం కలిగి ఉండకుండానట్లు, కొట్టివేయినట్లు, తొలగించునట్లు చేశాడు. కొంచెం ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఒక రాజకుమారుడు మైనారిటీ తీరే వరకు, అంటే తండ్రి యువరాజుగా అతని రాజుగా ప్రకటించే వరకు అతడు కొందరు యొక్క స్వాధీనంలో ఉంటాడు. ఆ స్వాధీనంలో ఉన్నవారు బ్రతికే ఉంటారు. ఆ స్వాధీనము నుండి వెలుపటికి వచ్చి ఆ రాజు ప్రకటించిన దినమునకు ఆ రాజకుమారుడు రాజుగా పట్టాభిషేకం పొందినప్పుడు తను స్వతంత్రుడిగా ప్రవర్తిస్తాడు. అంతక మునుపు అతనికి రక్షకునిగా, గృహ నిర్వాహకునిగా ఉన్నవాళ్ళు అతను ముందే ఉంటారు, కానీ అతడు వారి క్రింద ఉండడు. అంతే. ధర్మశాస్త్రం ఇప్పటికీ కూడా అమల్లో యూదులు, ఇతర మతస్థులు ఆచరిస్తున్నారు. కానీ క్రైస్తవుడైతే ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందాడు. పాపము క్రైస్తవునిపై ఆరోపింపబడదు. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మనుషులు ఒప్పుకోలేనంత గొప్పవి. ఎందుకంటే కృప అర్థం వాళ్ళకి అర్థం కాలేదు. కృప అంటే ఏంటో తెలుసా? గాడ్స్ ఫేవర్ టు అన్మెరిటెడ్, అపాత్రులకు దేవుడిచ్చు భాగ్యం. దేవుడిచ్చే భాగ్యమును ఎవరు అర్థం చేసుకుంటారు? హూ బిలీవ్స్ ఇన్ ఇట్. దాని యందు ఎవరు నమ్మకం ఉంచారో వారే. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దట్ ఈస్ ద రీజన్ you became the son of God, because God has given his spirit in your heart to dwell permanently. శాశ్వతముగా దేవుని కుమారుని ఆత్మ మీలో నివసించున్నట్లు దేవుడు చేశాడు. కాబట్టి నీవు దేవుని కుమారుడవు. I am the child of God, I am the son of God, because I am having the Spirit of God. He is dwelling in me. నా యందు నివసిస్తున్న పరిశుద్ధాత్మని కారణముగా, నా యందు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని కారణముగా నేను దేవుని కుమారుని అయ్యాను. బాప్తిసాలు తీసుకోవటం వల్ల కాదు, రెగ్యులర్గా చర్చికి వెళ్ళటం వల్ల కాదు, కూటాల్లో పాల్గొనడం వల్ల కాదు, చందాలు ఇవ్వటం వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసం ఉండటం వల్ల నీవు దేవునికి కుమారుడు అవుతావు. You will become the son of God because the God has sent his spirit into your spirit to dwell permanently in the new in the new creation in you. నీలో నూతనంగా సృష్టించిన నూతన స్వభావం, న్యూ నేచర్ నందు పరిశుద్ధాత్ముడు ఉండేటట్లు దేవుడు పంపించినందున నీవు రక్షించబడి దేవుని కుమారుడిగా ఉంటావు. నీవు మారిపోయి ఉంటావు అంతరంగంలో. నేను ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులను చూస్తుంటే నాకు ఇప్పటికీ షాక్ అయిపోతుంది.
ఎంత పాపము వారి హృదయాలను పట్టి వాళ్ళను భ్రమ వైపు ఈడుస్తుందో చూచినప్పుడు ఐఎమ్ షాక్డ్. నేను విస్తృతపోతున్నాను. దేవుని కుమారునికి మరియు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాని యొక్క హృదయానికి మానవులుగా నీతిమంతుడుగా క్రియల చేత ఎంచుకోవాలనుకున్న వాడికి బ్లాక్కి వైట్కి ఉన్నంత తేడా చూశాను నేను. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్. ఇది నిజము అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నాయనా తండ్రి అని మొరపెట్టే కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. పాస్ట్ టెన్స్. పంపును ఫ్యూచర్ టెన్స్, పంపెను పాస్ట్ టెన్స్. ఇట్స్ ఆల్రెడీ డన్ బై గాడ్. దేవుని చేత ఇది చేయబడింది. The believer is having the Holy Spirit in the new nature in his heart. నూతన హృదయము, నూతన స్వభావము క్రీస్తునందు విశ్వసించిన వారికి ఇవ్వబడింది. If you think like the person who belongs to world, I can say that you are not the believer. నువ్వు ఇంకా లోకస్తులాగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నావంటే ఐ డోంట్ బిలీవ్ యూ యాజ్ బిలీవర్. నేనైతే నిన్ను సేవకుడిగా దేవుని బట్టిగా నమ్మనంతే. నాకు భయం వేస్తుందని నువ్వంటే నేను నమ్మను. దేవుని బిడ్డవని నమ్మను. ఎందుకు భయం? భయం వేస్తుందన్నావంటే సంథింగ్ రాంగ్ ఇన్ యూ. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. దేవుని ఎరిగిన వారు గొప్ప బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, లివ్ లైక్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూలీ born again, come today born again. తిరిగి జన్మించు మిత్రమా. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారునిగా మమ్మల్ని చేశారు. ఇది అర్థం చేసుకోవటానికి విశ్వాసులకు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మన అందరికీ తోడైండును గాక.